కామానికి కళ్ళుండవు. అది ఒక్కసారి మనసులో పుట్టిందంటే కళ్ళల్లో నీలి చిత్రాలు తప్ప కళ్ళ ముందున్న దేవుడు కూడా కనపడడు. ఆ మాటకొస్తే వాస్తవాలేవి అస్సలు కనిపించవు. ఒక్క ఆ కోరిక తప్ప అంటున్నాడు ఓ పూజారి. పైగా ఇతను హనుమాన్ కి పరమ భక్తుడు కూడా. రాహుల్ రాజ్ చతుర్వేది. ఇతను రాజస్థాన్ ఉదయ్పూర్ లోని హనుమాన్ గుళ్ళో పూజారి. రోజు పూజలు చేయటం, వచ్చేపోయే భక్తులు కాళ్ల మీద పడి ఆశీర్వదించమంటే ఆశీర్వదించటం. ఇదే రాహుల్ ప్రతిరోజు చేసే పని. అయితే అతని పనిని డిస్టర్బ్ చేస్తూ భానుప్రియ గోస్వామి అనే మహిళ 2019 జూలై 29న ఈ రాహుల్ పనిచేస్తున్న గుడికి వచ్చింది. ఆ రోజు శివరాత్రి కావటంతో భాను తన బాధను ఆ దేవుడికి చెప్పుకుందామని వచ్చింది. అయితే కూడా తన ఇద్దరు పిల్లల్ని కూడా ఆ గుడికి తీసుకువెళ్ళింది. దేవుడి సన్నిధిలో కూర్చుని ప్రశాంతంగా తన బాధంతా ఆయనకు మొరపెట్టుకోవాలి అనుకుంది. అయితే తీరా గుడికి వెళ్ళాక దేవుడి బదులు ఆమెకు ఈ పూజారినే దేవుడిలా కనిపించాడు. భాను గుడి దగ్గరకు వచ్చి పిచ్చిదానిలా పిల్లల్ని పట్టుకొని కూర్చోవటం చూసిన రాహుల్ ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఏంటి నీ కష్టం అంటూ దేవుడి మాదిరిగా భానుని అడిగేసరికి రాహుల్లే తన బాధ వినటానికి దిగి వచ్చిన దేవుడిలా ఫీల్ అయిపోయిందామె. నీ కష్టం నాతో చెప్పు, నాకు చేతనైన సాయం చేస్తా అనటంతో భాను, మేము అన్నం తిని 2 రోజులైంది, బాగా ఆకలిగా ఉంది, ముందు నాకు నా పిల్లలకి ఏమైనా పెట్టండి, తర్వాత నా బాధ వ్యధ మొత్తం మీకు వినిపిస్తా అంది. ఆమె స్థితి పరిస్థితి చూసిన రాహుల్ వెంటనే గుళ్ళో ఉన్న ప్రసాదాన్ని తీసుకొచ్చి ఆమెకు ఆమె పిల్లలకు పెట్టాడు. ప్రసాదంతో కడుపు నిండాక భాను తన బాధంతా పూజారికి వినిపించటం మొదలుపెట్టింది. నా భర్త మమ్మల్ని ఇంట్లో నుండి గెంటేశాడని, మా ఇద్దరికి వచ్చిన మనస్పర్ధల కారణంగా తన ఇంట్లో మమ్మల్ని ఉండొద్దని చెప్పాడని, అందుకే ఇలా రోడ్డున పడి దారిలో ఈ గుడి కనిపిస్తే నా బాధ ఆ దేవుడికైనా చెప్పుకుందామని వచ్చా అంటూ తన గతం మొత్తం రాహుల్ కి చెప్పింది. ఆమె గతాన్ని విన్న రాహుల్ కూడా అయ్యో పాపం అన్నాడు. నీ కష్టాలు త్వరలోనే తీరిపోతాయని ఆమెకు ధైర్యం చెప్పాడు. నీకేమైనా సాయం కావాలంటే నన్ను అడుగు అన్నాడు. సరే అన్న భాను మళ్ళీ వస్తా అని చెప్పి బయలుదేరింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావన్నాడు పూజారి. దానికి భాను, నా భర్త దగ్గరికే వెళ్తానంది. అతని ఇంట్లో నుండి గెంటేశాడన్నావు కదా, మళ్ళీ నిన్ను రానిస్తాడా అన్నాడు. రానిస్తాడందామే. ఎలా రానిస్తాడు అని అడిగాడు పూజారి. మేమిద్దరం విడాకులకు అప్లై చేసుకున్నాం, కోర్టులో కేసు నడుస్తుంది, సో అది తేలే వరకైనా నా భర్త భారంగా అయినా మమ్మల్ని తనతో ఉంచుకుంటాడంది. మరి అలాంటప్పుడు మిమ్మల్ని ఎందుకు గెంటేశాడన్నాడు పూజారి. అతనంతే, కోపం వస్తే మమ్మల్ని ఇంట్లో నుండి గెంటేస్తాడు, ఆ కోపం తగ్గాక మేం వెళ్ళినా ఏం అనడంటూ తన పిల్లల్ని తీసుకుని భాను వెళ్లిపోయింది. అలా పరమ హనుమాన్ భక్తుడైన రాహుల్ జీవితంలోకి భాను వచ్చింది. ఆమె రాకతో రాహుల్లో నిద్రావస్థలో ఉన్న కోరికలన్నీ నిద్రలేచాయి. భాను కథ విన్నాక అతని ఆలోచనలన్నీ భాను గురించే. ఆమె ఎలా ఉందో, మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళింది, వస్తుందో రాదో, ఇలా రకరకాలుగా రాహుల్ ఆలోచనలన్నీ మారిపోయాయి. భగవంతుడిపై శ్రద్ధ తగ్గిపోయింది. మనసులో భానుని నింపుకొని తూతూ మంత్రంగా పూజలు చేయటం మొదలు పెట్టాడు. మనసస్సులు కుదురుగా ఉండటం లేదు అతనికి. ఎప్పుడు చూసినా భాను ధ్యాసే. ఆమె మళ్ళీ వస్తానని చెప్పి వెళ్లటంతో ఆమె రాక కోసం అలాగే ఎదురు చూశాడు రాహుల్. అలా 1 నెల రోజులు గడిచిపోయాయి. భాను అన్నట్లుగానే ఓ నెల తర్వాత మళ్ళీ గుడికొచ్చింది. రాహుల్ ని పలకరించింది. ఆమె అలా వచ్చి తనని ఎప్పుడెప్పుడు కలుస్తుందా అని ఎదురు చూసిన రాహుల్ ఆమె రాగానే ఎలా ఉన్నావు, నువ్వు ఎప్పుడెప్పుడు నా కోసం వస్తావా అని కళ్ళు వాచిపోయేలా ఎదురు చూస్తున్నా, ఇంతకీ నీ పిల్లలేరి అన్నాడు. దానికి భాను, నాకు నా భర్తకి కోర్టు నుండి విడాకులు వచ్చాయి, నా మాజీ భర్త పిల్లలిద్దరిని తనతోనే ఉంచుకుంటా అన్నాడు, అందుకే పిల్లలిద్దరిని అతనికి అప్పగించా. ఇప్పుడు నేను ఒంటరిని, ఎటు వెళ్లాలో ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇక్కడికి వచ్చానంది. ఆ మాటలు వినగానే పూజారి మనసులో చెప్పలేని ఆనందం. వెంటనే తన మనసులో ఆమెపై ఉన్న ప్రేమను చెప్పేశాడు. నేను నీకున్నా, మన ఇద్దరం కలిసి సహజీవనం చేద్దామన్నాడు. నీకు ఏ లోటు రాకుండా చూసుకునే పూచి నాది అంటూ ఆమెకు మాటిచ్చాడు. అయితే సేమ్ భాను మనసులో కూడా అదే ఉండటంతో ఆనందంగా అతని ప్రేమను యాక్సెప్ట్ చేసేసింది. దీంతో పూజారి భానుని రాజసుమంత్ కు తీసుకువెళ్లి అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఆమెతో కలిసి ఉంటున్నాడు. అదే మన భాషలో సహజీవనం చేస్తున్నాడు. అలా ఓ సంవత్సరం గడిచిపోయింది. ఇంటి ఓనర్ కి భానుని తన భార్యగా పరిచయం చేశాడు. అయితే ఈ సంవత్సర కాలంలో ఈ ప్రేమికులిద్దరూ సంతోషంగానే ఉన్నారు. అయితే సంవత్సరం గడిచాక కరోనా వచ్చి లాక్డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. సో వీరిద్దరూ కూడా ఇంటికే పరిమితం అయిపోయారు. ఇక ఇక్కడి నుండి అసలు కథంతా మొదలైంది. అప్పటిదాకా పాలు నీళ్లలా కలిసిన ఈ జంట ప్రేమికులు కాస్త ఉప్పు నిప్పులా తయారైపోయారు. ఇద్దరు లాక్డౌన్ కారణంగా పొద్దస్తమానం ఒకరి మొఖాలు మరొకరు చూసుకుంటూ 24 గంటలు కలిసే ఉండటంతో ఇద్దరి అభిరుచులు కలవకపోగా ఇద్దరి ఇష్టాలు అభిప్రాయాలు కూడా వేరని కరోనా కారణంగా వారికి తెలిసిపోయింది. అయితే తెలిసిన తర్వాత అయినా ఇద్దరు తమిద్దరికి సెట్ అవ్వదులే అనుకుని విడిపోయి ఉంటే పరిస్థితి హత్య దాకా వెళ్లేది కాదు. కానీ ఈ ఇద్దరిలో ఒక్కరు కూడా ఆ పని చేయలేదు. వీళ్ళ అవసరాలు అలా ఏడ్చాయి. మరి పగలంతా ఎంత తిట్టుకున్నా తన్నుకున్నా రాత్రి అయ్యేసరికి ఈ ఇద్దరికి ఆ ఒంటి సుఖాలు కావాలి. అందుకే ఇద్దరు విడిపోలేదు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ వీరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. దానికి మరో కారణం కూడా ఉంది.
ఈ భానుకి మూర్ఛ వ్యాధి ఉంది. ఈ రాహుల్ తో సహజీవనం మొదలు పెట్టాక ఆ వ్యాధి మరింత ఎక్కువైంది. ఆమెకు మూర్ఛలు వచ్చినప్పుడల్లా నీకు ఇదేం పాడు రోగం, నీ మూర్ఛ రోగంతో నన్ను టెన్షన్ పెడుతున్నావంటూ ఆమెను తిట్టేవాడు. రోగం వస్తే అది నా తప్ప అనేది భాను. అలా ఆ విషయంలో కూడా ఇద్దరి మధ్య గొడవలు మరింత ఎక్కువైపోయాయి. ఇదిలా ఉండగా 2020 మే 20న ఈ ప్రేమికులిద్దరికి మళ్లీ ఇంట్లో విషయంపై గొడవ జరిగింది. కాకపోతే ఎప్పటిలా ఆ గొడవ సర్దుమనకుండా తారాస్థాయికి చేరింది. అర్ధరాత్రి దాటేదాకా ఇద్దరు తిట్టుకున్నారు. అప్పుడే రాహుల్ రెచ్చిపోయాడు. ఆవేశంలో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక నిన్ను చంపేస్తే నాకు ఈ గొడవలు పడే బాధే ఉండదని కత్తి తెచ్చి భాను పీక కోసేశాడు. ఆమె చనిపోయింది అని కన్ఫర్మ్ చేసుకుని శవాన్ని ఏం చేయాలా అని ఆలోచించాడు. అయితే లాక్డౌన్ కారణంగా భాను శవాన్ని బయట పడేయలేను అనుకున్నాడు. మరి శవాన్ని ఎలా మాయం చేయాలా అని అనుకుంటూ ఉండగా అతనికి తన ఫోన్ కనిపించింది. ఆ ఫోన్ తీసుకొని ఓపెన్ చేశాడు. అందులో అతనికి నేరానికి సంబంధించిన వీడియో ఒకటి కనిపించింది. వెంటనే ఆ వీడియో చూశాడు. అది చూడగానే నేరం చేశాక ఎలా తప్పించుకోవాలి అన్న మొత్తం ఇన్ఫర్మేషన్ అందులో ఉన్న వీడియోస్ చూసి తెలుసుకోవాలని దాదాపుగా 1300కు పైగా అలాంటి వీడియోస్ చూసి ఫైనల్ గా ఓ వీడియోని ఫాలో అయిపోయాడు. ఆ వీడియోలో హత్య చేసిన నిందితుడు శవాన్ని డ్రమ్ములో పడేసి పైన సిమెంట్ తో ఫ్లోరింగ్ చేసినట్లు ఉండటంతో దాన్నే ఫాలో అయిపోయాడు రాహుల్. దానికోసం తన ఇంటి కిచెన్ లో ఉన్న పాత డ్రమ్ముని బయటకు తీశాడు. అందులో ఉన్న పాత వస్తువులన్నీ బయట పడేసి భాను శవాన్ని అందులో పడేశాడు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూసి తెల్లవారకనే ఓ సిమెంట్ బస్తా కొనుక్కొచ్చి కొంచెం ఇసుకని భానుని పెట్టిన డ్రమ్ములో పోసి పైన డ్రమ్ముని సిమెంట్ తో ఫ్లోరింగ్ చేసేశాడు. ఆ తర్వాత నిజాన్ని హత్యను సమాధి చేసేసా ఇక నేను ఎవరికి దొరకను అనుకొని తన మకా మార్చాడు. అయితే ఇప్పుడు ఉన్న ఇంటిని మాత్రం ఖాళీ చేయకుండా ఓనర్ సత్యనారాయణకి నేను ఉదయ్పూర్ లో టీ ఆకుల బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, సో నేను అక్కడే ఉంటా, నాకు తోడుగా నా భార్య కూడా నాతోనే ఉంటుంది, కానీ మీ ఇంటిని మేము ఖాళీ చేయము, నాకు కుదిరినప్పుడల్లా ఇంటికి వచ్చిపోతూ నా బిజినెస్ సక్సెస్ అయ్యాక అప్పుడు మీ ఇంటిని ఖాళీ చేస్తా అని చెప్పాడు. నువ్వు ఎప్పుడు వస్తే నాకేంటి, నాకు అద్దె ఇస్తే చాలు అన్నాడు ఓనర్. సరే అంటూ అప్పటి నుండి ప్రతి నెల తను లేకపోయినా ఆ ఇంటికి అద్దె కడుతున్నాడు రాహుల్. అతను అలా ఇల్లు ఖాళీ చేయకపోవడానికి బలమైన కారణం ఉంది. ఆ డ్రమ్ములో ఉన్న భాను శవం పూర్తిగా కుళ్ళిపోయేదాకా ఆ డ్రమ్ముని అక్కడి నుండి కదిలించకూడదని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాడు. అందుకే ఆ ఇంట్లో ఉండకపోయినా ఇంటికి తాళం పెట్టుకుని మరి అద్దె కడుతున్నాడు. అలా కొంతకాలం గడిచిపోయింది. అది 2022 జూన్. ఆ నెలలో ఇంటి ఓనర్ సడన్ గా రాహుల్ కి ఫోన్ చేశాడు. నీ ఇంట్లో నుండి ఏదో దుర్వాసన వస్తుంది, నువ్వోసారి ఇంటికి వచ్చి గది తెరిస్తే లోపల ఏముందో చూసి క్లీన్ చేపిస్తానన్నాడు. దుర్వాసన అనేసరికి రాహుల్ కి మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. ఆ వాసన డ్రమ్ములో నుండే వస్తుందని గ్రహించాడు. అయితే ఇక్కడ రాహుల్ కి అర్థం కానిది ఒక్కటే, అంతలా సిమెంట్ తో ప్లాస్టింగ్ చేసిన ఆ డ్రమ్లో నుండి వాసన బయటకు ఎలా వచ్చిందని అతనికి అర్థం కాలేదు. ఇక్కడ రాహుల్ కి తెలియంది యామరపాటుతో చేసింది ఓ పనుంది. భాను శవాన్ని దాచాలి అన్న ఆలోచనలో ఉండి ముందు హడావిడిగా భాను శవాన్ని డ్రమ్ములో పడేసి సిమెంట్ తో పైన ప్లాస్టింగ్ చేశాడు. కానీ డ్రమ్ కింద లోపల భాగంలో కూడా ప్లాస్టింగ్ చేయాలి, లేకపోతే డ్రమ్ అడుగు భాగం కొన్నాళ్ళకి ఎండ వల్ల పగిలిపోతుందని తెలుసుకోలేకపోయాడు. అది జూన్ నెల కారణంగా ఎండలు విపరీతంగా ఉండి ఆ వేడికి డ్రమ్ అడుగు భాగం కొద్దిగా పగిలి లీకేజ్ స్టార్ట్ అయ్యి అందులో నుండి దుర్వాసన రావటం మొదలైంది. ఆ వాసనను గమనించి ఇంటి ఓనర్ ఏమైందో చూద్దాం రమ్మని రాహుల్ కి కబురు పెట్టాడు. దీంతో రాహుల్ వెంటనే ఆ ఇంటికి వచ్చాడు. అప్పటికే ఇంటి ఓనర్ రాహుల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అతను రాగానే పద లోపలికి వెళ్దామన్నాడు. అయితే అప్పటికే రాహుల్ ఇంటి ఓనర్ కి నిజం చెప్పాలని డిసైడ్ అయ్యే వచ్చాడు. అతనికి మరో ఆప్షన్ లేదు మరి. అందుకే ఇంటి ఓనర్ తో కలిసి తాళం తీసి అతనితో పాటు లోపలికి వెళ్ళాడు. డోర్ ఓపెన్ చేయగానే దుర్వాసన మరింత పెరిగిపోయింది. ఓనర్ ఆ వాసన ఎక్కడి నుండి వస్తుందా అని గమనిస్తూ ఫైనల్ గా కిచెన్ దగ్గరకు వచ్చి చూశాడు. అక్కడ ఉన్న డ్రమ్ లో నుండి ఆ వాసన రావటం గమనించి ఏముంది ఈ డ్రమ్ లో, ఇలా సిమెంట్ తో సీల్ చేశారేంటి, ముందు దీన్ని పగలగొట్టి లోపల ఏముందో చూద్దామన్నాడు. ఇక వెంటనే రాహుల్ ఓనర్ దగ్గరకు వెళ్లి మీకో నిజం చెప్పాలి, భాను నా భార్య కాదు, మేమిద్దరం కలిసి సహజీవనం చేశాం. 2020లో ఆమెతో జరిగిన గొడవ కారణంగా ఆవేశంలో నేను ఆమెను చంపి శవాన్ని ఈ డ్రమ్ లోనే పడేసి పైన సిమెంట్ తో ప్లాస్టింగ్ చేశా అని జరిగింది మొత్తం అతనికి చెప్పాడు. పైగా ఈ నేరం గురించి ఎవరికి చెప్పకుండా తనకు భాను ఆనవాళ్లు కూడా పోలీసులకు చిక్కకుండా చేయటంలో సాయం చేయమని అడిగాడు. అయితే విచిత్రంగా ఆ ఇంటి ఓనర్ కూడా అందుకు ఒప్పుకున్నాడు. మరి ఈ రాహుల్ డబ్బు చూపించాడో మరే విషయం చెప్పాడో కానీ ఓనర్ రాహుల్ కి సాయం చేస్తానని మాటిచ్చి మాట ప్రకారమే రాహుల్ కి సాయం చేస్తూ ఆ డ్రమ్ముని అక్కడి నుండి తీసి ఇంటి వెనక్కి తీసుకువెళ్లాలని ఆ డ్రమ్ముని పక్కకు లాగాడు. అప్పుడు గమనించారిద్దరు ఆ డ్రమ్ అడుగున పగిలిపోయి ఉండటం. అలా పగిలిపోవటం వల్లే దుర్వాసన బయటకు వచ్చిందని తెలుసుకున్నాడు రాహుల్. తరువాత ఇద్దరూ కలిసి ఆ డ్రమ్ముని ఇంటి వెనక ఉన్న ఖాళీ స్థలానికి ఈడ్చుకుంటూ వెళ్లి ఆ డ్రమ్ముని అక్కడ కాల్చేశారు.
దీంతో లోపల కుళ్ళిపోయిన భాను శవం కూడా కాలిపోయి బూడిదయ్యి ఎముకలు మాత్రమే మిగిలాయి. రాహుల్ ఇంటి ఓనర్ ఆ బూడిద ఎముకలు ఏమైనా సాక్ష్యాలుగా మారతాయేమో అని వాటిని తీసుకుని వెళ్లి నదిలో కలిపేశారు. తర్వాత ఏం ఎరగని వాళ్ళలా తమ పనులు తాము చేసుకుంటూ పోతున్నారు. అలా 4 ఏళ్లు గడిచిపోయాయి. అయితే ఇక్కడ రాహుల్ కి తెలియని విషయం మరొకటి ఉంది. ఈ భాను పూజారితో వెళ్లిపోయాక తర్వాత ఆమె అక్కకు కూడా కాంటాక్ట్ లో లేకుండా పోయింది. దీంతో భాను బంధువులలో ఒకరు భాను రాహుల్ తో వెళ్లిపోయాక ఆమె ఆచూకీ మాకు తెలియట్లేదని కేసు పెట్టారు. ఇది జరిగి 4 ఏళ్లు అయిపోయింది. అయితే రాహుల్ భానుని చంపి పూజారి ఉద్యోగం మానేసి మరో చోటకు వెళ్లి బిజినెస్ చేసుకుంటూ ఉండటంతో పోలీసులు భాను రాహుల్ల ఆచూకీ తెలుసుకోవాలని ట్రై చేసినా వారికి తెలియలేదు. అలా 4 ఏళ్లు గడిచిపోయాయి. కానీ ఆ మిస్సింగ్ కేసుని దర్యాప్తు చేసిన హెడ్ కానిస్టేబుల్ మాత్రం ఆ కేసుని మర్చిపోలేదు. 4 ఏళ్లైనా ఆ కేసు అతని మైండ్ లోనే ఉంది. ఇదిలా ఉండగా 2024 జనవరి 20న రాహుల్ ఉదయ్పూర్ లోని మోహన్ లాల్ సకాడియా యూనివర్సిటీ గేట్ దగ్గర నిల్చున్నాడు. ఈలోగా పోలీసులు ఆ గేటు దగ్గరకు వచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చిన కారణం వేరు. కొంతమంది అక్రమ ఆయుధాలు పెట్టుకొని తిరుగుతున్నారని తెలిసి వాళ్ళని పట్టుకోవడానికి అక్కడికి వచ్చిపోయే వాళ్ళని చెక్ చేస్తున్నారు పోలీసులు. అక్కడే ఉండి అది చూసిన రాహుల్ కి భయం వేసింది. పోలీసులు తనని కూడా పట్టుకొని చెక్ చేస్తే తన దగ్గర ఉన్న తుపాకీ పోలీసులకు దొరికిపోతుందేమని హడావిడిగా అక్కడి నుండి వెళ్లిపోతూ ఉండగా అక్కడే ఉండి అది గమనించిన పోలీసులు రాహుల్ ప్రవర్తన అనుమానంగా అనిపించి అతన్ని పట్టుకున్నారు. రాహుల్ ని చెక్ చేయగా అతని దగ్గర ఓ లైసెన్స్ లేని తుపాకీ వారికి దొరికింది. దీంతో పోలీసులు అక్రమ ఆయుధాల కేసులో రాహుల్ ని అరెస్ట్ చేసి ఈ తుపాకీ నీకు ఎక్కడి నుండి వచ్చింది, ఇంకా నీ దగ్గర ఎన్ని తుపాకీలు ఉన్నాయని విచారణ మొదలు పెట్టారు. అయితే రాహుల్ ని అలా విచారిస్తూ ఉండగా 4 ఏళ్ల క్రితం భాను మిస్సింగ్ కేసుని పరిశీలించిన కానిస్టేబుల్ కూడా అక్కడే ఉన్నాడు. వారికి దొరికిన రాహుల్ ఎంతకీ నోరు మెదపకపోవటంతో అతని గురించిన అన్ని విషయాలు బయటకు తీస్తూ ఉండగా ఈ రాహుల్ ఒకప్పటి హనుమాన్ గుడి పూజారి అని తేలింది. దీంతో ఆ కానిస్టేబుల్ కి 4 ఏళ్ల క్రితం భాను కేసు గుర్తొచ్చింది. వెంటనే ఆ ఫైల్ ని తిరగేస్తే అప్పటి పూజారి ఇప్పుడు తమకు దొరికిన రాహుల్ ఇద్దరు ఒక్కరే అని అతనికి తెలిసింది. దీంతో విషయాన్ని పోలీసులందరికీ చెప్పాడు. అలా ఓ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే మరో కేసు బయటపడటంతో పోలీసులు రాహుల్ ని పట్టుకున్నారు. 4 ఏళ్ల క్రితం మిస్ అయిపోయిన భానుప్రియ ఏమైందన్నారు. ఆమె నువ్వు ఎక్కడికో వెళ్లిపోయారని, ఆ తర్వాత ఆమె ఆచూకీ తెలియట్లేదని ఆమె తరపు బంధువు మిస్సింగ్ కేసు పెట్టాడు. ఇంతకీ భాను ఎక్కడా, ఆమెను ఏం చేశావంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో రాహుల్ కి నిజం ఒప్పుకోక తప్పలేదు. తనే 4 ఏళ్ల క్రితం భానుని చంపి శవాన్ని డ్రమ్ములో పెట్టి మరికొన్నాళ్లకి ఓనర్ సాయంతో ఆ డ్రమ్ముని తగలబెట్టి భాను బూడిదను ఎముకలను నదిలో కలిపేశానని చెప్పాడు. అలా ఓ కేసులో పోలీసులకు చిక్కిన రాహుల్ తనెప్పటికీ దొరకను అనుకున్న కేసులో దొరికిపోయాడు. దీంతో రాహుల్ ని అరెస్టు చేసి అతనికి సాయం చేసిన ఇంటి ఓనర్ ని కూడా అదుపులోకి తీసుకుని విచారించాలి అనుకుంటున్నారు పోలీసులు. రాహుల్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.